ప్రొడ్యూసర్ కోన వెంకట్ గారిని మాటలను వినేద్దాం. హాయ్ హాయ్. ఈ అమ్మాయిలందరూ ఇంతే బాసు, అన్ని అలవాట్లు ఉన్నోడిని ప్రేమిస్తారు, ఏ అలవాట్లు లేని పెళ్లి చేసుకుంటారు. మరి మన పరిస్థితి ఏంటి? ఇదే ఈ ఒక్క డైలాగ్ తోటి నేను నిన్ను కోరని సినిమా చేశా. దిస్ ద ఓన్లీ డైలాగ్. ఆ సినిమా చేయడానికి కారణం ఆ ఒక్క డైలాగ్. అదే ఈ మూవీ థీమ్. అలాగే సతీష్ చెప్పిన ఇందులో మీరు చూస్తే మన వ్యాలంటైన్ స్పెషల్ ఫిలిమ్స్లో తను చెప్పిన తాళి కట్టేది కలిసి ఉండడం కోసం అయితే మధ్యలో వెళ్ళిపోయే గర్ల్ ఫ్రెండ్ కదరా, చిన్నప్పటి నుంచి మనతో ఉండే ఫ్రెండే కట్టాలి తాళి. సో మన తాళి కట్టించుకున్న అవినాష్ పాప అతని ఫేస్ చూడండి. సో థ్యాంక్ యూ. నేను ఐ ఫీల్ బ్లెస్డ్ ఇన్ ఎ వే. ఏంటంటే ఐ డిడ్ అప్ టు MBA పూణే యూనివర్సిటీ ఇన్ మార్కెటింగ్, MBA ఫ్రమ్ పూణే యూనివర్సిటీ అండ్ మ్యామ్ చేసి దెన్ ఐ వెంట్ ఇన్ టు కార్పొరేట్ సెక్టర్. ఐ వాజ్ వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్ ఫర్ బజాజ్, చాలా కంపెనీస్. I was into the corporate world. So I launched a lot of products. Tarvata I was telling you students వీళ్ళకి ఇందాట. సో నాకు చాలా జాబ్స్, ఎవ్రీ జాబ్ I used to leave every year go job మారేవాడిని. The reason was I was not feeling from inside. This is not something that I should be doing. ఏదో సాటిస్ఫాక్షన్ నాకు ఇవ్వక, దిస్ ఈజ్ నాట్ వాట్ ఐ వాంట్ టు డూ ఇన్ లైఫ్. ఇలాంటి ఒక థాట్ ఐ కెప్ట్ చేంజింగ్ మై జాబ్స్. దెన్ వన్ ఫైన్ డే ఐ మెట్ రామ్ గోపాల్ వర్మ. సో వీళ్ళకి స్టోరీ అంతా చెప్పేందట. సో రామ్ గోపాల్ వర్మ కలిసినప్పుడు తను అప్పుడు రంగీలా మూవీ చేస్తున్నాడు, రంగీలా. అప్పుడు దెన్ ఐ టోల్డ్ హిమ్ I want to be in films, I don't know, it's pulling me. Anante, then he made me the writer for Satya. Satya movie was my debut. Na తెలిసి ఈ యాక్టర్ ఉన్నోళ్ళు ఎవరు చాలామంది పుట్టుండ్రు అప్పటికి. సో మేబీ మీరు డైపర్ చేసుకునేటప్పటికి వెంకీ సినిమా రాశా 2001. ఓకే, ఆ తర్వాత మీరు కొంచెం ఎదిగి స్కూల్ ఎగేది వచ్చినప్పుడు రిటర్న్ అదుర్స్, కొంచెం మీ కొంచెం గ్రోయింగ్ స్టేజ్లో రెడీ చిట్టినాయుడు మీ ఫేవరెట్. ఆ తర్వాత ఇంకొంచెం ఎదిగిన తర్వాత మీరు కాలేజీకి వచ్చిన తర్వాత మేబీ ఇంటర్ రిటర్న్ దూకుడు. సో ఆ తర్వాత నేను సూపర్ స్టార్స్ అందరితో చేసిన మై బెస్ట్ ఫ్రెండ్, క్లోజెస్ట్ ఫ్రెండ్ ఈజ్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ తోటి, తారక్ తోటి 4 ఫిలిమ్స్ చేశా. మై ఫస్ట్ ఫిలిం వాజ్ సాంబా, దెన్ అదుర్స్, దెన్ బాద్షా, దెన్ జైలు అవకుశ. సో అందరూ నేను ఏ కాలేజీకి వెళ్ళినా ఎవరు కలిసిన సార్ అదృష్టం ఎప్పుడు. సో అందరూ ఇదే అడుగుతున్నారు. సో ఎట్ ద టైమ్, సో ఆల్రెడీ మై స్టోరీ ఈజ్ రెడీ. తారక్ కొంచెం ఫ్రీ అవ్వగానే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు ನಮ್ಮ ಸ್ಟೇಷನಲ್ಲಿ ಇರೋ ಬರ ಅರ್ಧಕ್ಕರ್ಧ ಫೈಲಲ್ಲಿ ಬರೀ ಮಿಸ್ಸಿಂಗ್ ಕೇಸ್ ಅದಾವ. ಎಷ್ಟು ವಯಸ್ಸು ಮಗಳಿಗೆ? 16 ವರ್ಷ ಸಾಹೇಬ್ರ. ಇಲ್ಲಿರೋ ಅಷ್ಟು ಕೇಸ್ಗಳಲ್ಲಿರೋ ಎಲ್ಲರೂ ಪತ್ತೆ ಇಲ್ದಂಗೆ ನಾಪತ್ತೆ ಆಗ್ಯಾರ. అలా నేను తీసుకొచ్చిన వాళ్ళలో నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యేది ఒకటి హరీష్ శంకర్ యాజ్ డైరెక్టర్, అలాగే బాబీ డైరెక్టర్, అలాగే శివ నిర్వాణ, నిన్ను కోరి మజిలీ, ఇవన్నీ. నౌ ఐఎమ్ ప్రౌడ్ టు ఇంట్రడ్యూస్
సతీష్ జవ్వాజీ. సో అంటే నా టాలెంట్ ఏంటంటే, సరే నేను ఎన్నో సినిమాలు రాశాను, మోర్ దెన్ 60 ఫిలిమ్స్. ఐ ఫీల్ నేను నా రైటింగ్ టాలెంట్ కన్నా ఒక టాలెంట్ని గుర్తించే టాలెంట్ ఎక్కువ ఉంది నాకు అని అర్థమైంది. అలాగే నాకు ఆల్మోస్ట్ చాలా చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, శ్రీదేవి. సో తన టాలెంట్ కూడా నేను అనుకునేవాడిని, ఏదో రోజు షీల్ బి ఏ సూపర్ స్టార్, నో డౌట్. అది తన గుడ్ లక్ ఏంటంటే ఫస్ట్ నాని పరిచయం చేశాడు యాజ్ హీరోయిన్. నేను ఎందుకు చేయలేకపోయినా అని ఫీల్ అవుతుంటా ఇప్పుడు. అలాగే నేను ఏ ఫంక్షన్కి వెళ్ళినా చెప్పేది, నాని తర్వాత అంత న్యాచురల్ పెర్ఫార్మర్ నేను దగ్గర నుంచి చూసింది ఎవరు లేరు. ఎవరన్నా ఉంటే సంబడి హూ కెన్ మ్యాచ్ హిస్ క్యాలిబర్ ఈజ్ రోషన్. సో ఇంతమంది ఈ టాలెంట్ని మీ ముందుకు తీసుకురావడమే ఈజ్ మై డ్యూటీ. ఐ ఫీల్ ఐ బీన్ chosen for this job, to bring the talent, young talent like all these guys here. వీళ్ళందరూ ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు, ఈ డైరెక్టర్స్, అలాగే ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్స్ని, కొరియోగ్రాఫర్స్ని నా 25 years జర్నీలో నేను ఎంతోమందిని నేను పరిచయం చేశాను. తర్వాత మొన్న ఈ టైటిల్ గ్లిమ్స్, వ్యాలంటైన్స్ గ్లిమ్స్ చూసిన తర్వాత నాకు ఒక ఫన్నీ మెసేజ్ ఒకటి వచ్చింది. అండ్ ఒక అబ్బాయి పెట్టాడు, సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ అవుట్ ఏ గే లవ్ స్టోరీ అన్నాడు. గే లవ్ స్టోరీయా?